కొన్ని సందర్భాల్లో భావాలను చెప్పడానికి మాటలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో భావాల్ని మాటల కన్నా మౌనమే బాధ్యత. మీరు ఎంతమంది అక్షరాస్యను మిస్ అవుతున్నారో తెలియదు, కానీ అందరికన్నా మనస్ఫూర్తిగా మా అమ్మ మీద ఉంటేసి చెప్తున్నాను, నేను ఎక్కువ మిస్ అవుతాను. మా అసోసియేషన్ లాస్ట్ స్టేజెస్ అంటే ఒక టికెట్ 10 సంవత్సరాల నుంచి చాలా దగ్గర బాంధవ్యం. ఏదో పుస్తకాలు రాశాను నేను, గెలుపంటే ఏమిటి అంటే, గెలుపంటే తనకి నచ్చినట్టు బతకటం. దానికి ప్రథమ ఉదాహరణ అగస్త్య శాస్త్రి. తను ఎలా బతకాలనుకున్నాడో అలాగే బతికాడు. శంకరాభరణం జంజాలు రాసేటప్పుడు నేను పక్కనే ఉండటం సంభవించింది. ఒక డైలాగు ప్రపంచంలో చాలా గొప్ప డైలాగ్ అవుతుందిరా వీరేంద్ర అన్నాడు. ఏమిటా డైలాగ్ అన్నాడు? శిరస్సు వచ్చి పాదాభివందనం చేయటం అన్నాడు. ఇదేం డైలాగ్? మామూలు డైలాగే కదా, ఇదేం పాపులర్ అవుతుంది అన్నాడు. లేదు చూస్తూ ఉన్నాడు. దాదాపు ప్రతి సభలోనూ ఎక్కడో చోట ఈ శిరస్సు వచ్చి పాదాభివందనం చేయటం అనేది చాలా పాపులర్ అయింది. మరి వాడు ఉద్యోగది. నేను చాలా పెద్దవాడిని కాదు, అగస్త్య నేను పెద్దవాడిని, కానీ నేను శిరస్సు ఉంచి పాదాభివందనం చేయాల్సి వస్తే అగస్త్య శాస్త్రి పిల్లలకి చేస్తాను. అద్భుతంగా అతన్ని వాడు చూసుకున్నారు, చిన్నపిల్లోళ్ళ చూసుకున్నారు. నేనైతే బహుశా నా తండ్రి నుంచి చూసుకునేవాడిని కార్యం. ఏం కావాలంటే అది, కారు కావాలంటే కారు, ఏం కావాలంటే అది ఉన్నారో లేదా పిల్లలు ఎక్కడ తెలియదు నాకు. ఏం కావాలంటే అది ఇచ్చి చాలా మంచి పిల్లవాళ్ళు, మంచి చిన్న పిల్లవాళ్ళు చూసుకున్నారు. అందువల్ల ఐఎమ్ హ్యాపీ యాజ్ హిస్ ఫ్రెండ్. అగస్త్య శాస్త్రి గురించి ఒకటే మాట చెప్పాలంటే, అతను జ్ఞాని. జ్ఞానులు సాధారణంగా చాలా తక్కువ మాట్లాడతారు, కానీ ఈ జ్ఞాని ఎక్కువ మాట్లాడేవాడు. జ్ఞానంతో మాట్లాడేవాడు. ప్రతిరోజు కొత్త విషయం చెప్పేవాడు మాకు. అతను మాట్లాడుతుంటే మేము ఎవరో మాట్లాడేవాళ్ళం కాదు, అదొక అడ్వాంటేజ్ మనం. చెప్పిన విషయం చెప్పకుండా 1 గంట 2 అవర్స్ పర్ఫెక్ట్గా మాట్లాడేవాడు. మీకు తెలుసో తెలియదో, మీకు తెలుసు, నాకే తెలుసు. ఏంటంటే అది ఆయన చెప్తూ ఉంటే నేను సెల్ ఫోన్లో నోట్ చేసుకునేవాడు కొన్ని పాయింట్లు. తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత లోపలికి వెళ్ళి కాగితం మీద రాసుకొని వాటిని పుస్తకాల్లో వాడుకునేవాడిని. కొన్ని మంచి మంచి పాయింట్స్ చెప్పేవాడు. అనుభవజ్ఞుడు. అతనిలో ఉండి ఇంకా మరో గొప్పతనం ఏంటంటే, మనసులో మరి అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయో, ఏమైనా లవ్ మ్యారేజెస్, లవ్ ఫెయిల్యూర్స్ ఏమైనా ఉన్నాయో నాకు తెలియదు, కానీ ఎప్పుడు నవ్వుతూ ఉండేవాడు. చాలామందికి అది లేదు. ఒక అద్భుతమైన వ్యక్తి కోల్పోయినందుకు నేనేమి పెద్ద బాధపడను, ఎందుకంటే 4-5 years పోతే నేను అట్లుగా పోతాను కాబట్టి. ఒక వాక్యంతో ముగిస్తాను. మరణం అంటే ఏంటి? జలపాతాలు ఉంటాయి, లతా మంగేష్కర్ పాట ఉంటుంది, అన్నీ ఉంటాయి, మనం ఉండం, అంతే కదా. ఆ మరణాన్ని కూడా అతను చాలా సునాయాసంగా జయించాడని నా ఉద్దేశం. ఎందుకంటే ఈరోజు ఎంతమంది మిత్రులు ఇక్కడ ఉన్నామంటే, అతనే గొప్ప కలెక్టర్ కాదు, పొలిటీషియన్ కాదు, ఏం కాదు. నిండు మనసుతో వచ్చిన కొద్దిమంది అయినా సరే, ఎంతమంది వచ్చినందుకు అతను మనస్సు సంతోషిస్తుందని, ఆత్మలు అవి ఆమె చెప్పినట్టు నేను కూడా నమ్మను. కానీ ఐఎమ్ వెరీ, విషాదించాలో ఆనందించాలో తెలియని స్థితి. ఎందుకంటే ఇంతమంది వచ్చినందుకు ఆనందం, అతను వెళ్ళిపోయినందుకు విషాదం. ఇంకెక్కువ మాట్లాడితే మళ్ళీ నాకు మా సుధీర అంటాడు, నీకు కూడా కళ్ళ నీళ్ళు వస్తాయా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.